ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద సౌత్ బాయ్స్ వన్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఖాజా మీద ప్రాంక్ అన్నమాట. నేనేనా? ఏం ప్రాంక్ అంటే ఏం ప్రాంక్ చేద్దామన్నా? ఇగ్నోరింగ్ ప్రాంక్ చేసేద్దాం అంటున్నాను. ఖాజా మీదనా? అరే భయపడతాడన్న వాళ్ళు చాలా. భయం ఏముందిరా వాడు వానికి అదే కదా మనం ఎప్పటికీ చేసేది. గాయ్స్ ఇప్పుడు ఇగ్నోర్ ప్రాంక్ చేద్దామంటున్నాం. అయితే ఖాజా నిన్ననే హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండు. ఇప్పుడు చూడాలి వాంది రియాక్షన్ ఎట్లా ఉంటుంది. ఇంతకుముందే కాల్ చేసినాం వానికి రెస్టారెంట్ దగ్గర రమ్మంటే వస్తా అని చెప్పిండు. అయితే వాడు వస్తాడు, ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉంటుంది, ఏమేమి ఉంటుంది కథ కాదా. అంతే, అది చెప్దామా అన్న మళ్ళా? అరే అది ఎట్లా చెప్పాలి 100% చెప్పాలి. చెప్పు. ఏం లేదు, మేము స్టూడియోలో చూస్తున్నాము, వస్తుర్రు, వీడియో చూస్తుర్రు, వెళ్ళిపోతుర్రు, లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేస్తారు. 85% సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ గైస్ జరా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం ఒకటే కదా గైస్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకి మోటివేషన్ పెరుగుతుంది. దాని ద్వారా మాకి యూట్యూబ్ వేరే దగ్గర కూడా వీడియోస్ పంపిస్తాడు. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. లేదా అప్పటిదాకా కెమెరా సెటప్ చేసుకుందాం మనం. ఈడ ఎప్పుడు వీడియో తీసినా కానీ లారీల సౌండ్లు, బండ్ల సౌండ్లే వస్తాయి. జరా డిస్టర్బ్ అయితే ఏమనుకోకండి. ఏంటి డ్రైవర్లు అంటే నీకు అంత చులకనైపోయిందా? తమ కుటుంబాల కోసం ప్రాణాలైనా ధరపోస్తారా మా లాంటి డ్రైవర్లు? వేరే దగ్గర లేదు, మాకు ఇక జంగల్లో ఉంది మొత్తం. ఇదే మంచిగా ఉంది కదా. అప్పటిదాకా కెమెరా అయితే సెటప్ చేద్దాం మామ. అక్కడ పెట్టే కెమెరా మీరు ఫుల్ సపోర్ట్ చేస్తే లొకేషన్స్ మేము సెట్ చేస్తాం తర్వాత కొన్ని. గైస్ కెమెరా అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు వస్తాడో ఖాజా చూద్దాం. వచ్చినాక చాలా పెద్ద ప్లానింగే రా ఏడిపిద్దాం గైస్ వానికైతే. ఇట్లా అన్నా అంతే ఏడిపియాలి అంతే. మీరు చెప్పారు, అది అయిపోయింది అంతే. చలో. వస్తుంది రానివాడు ఎట్లా ఆడుకుందామంటే. చూసినా ఎప్పుడు తెలుసా, మొన్న దిగిన మీద ఇప్పుడు. అరే హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు. బర్త్డే రోజు చాలా బాగుంది. ఏమిరా బాయ్ ఈడ కూర్చున్నారు? అరే మీకే చెప్తున్నారా బాయ్, నాకు ఫోన్ చేసి పిలిచినారు మీరు. ఇట్లా ఇద్దరు ఫోన్లో వెళ్ళే మొత్తం ఎర్రిరా బాయ్. మీకే చెప్తున్నా నేను. అరే ఏమన్నా సేమి కిరాకున్నా ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. వాడేందన్నా బయట మీద కూర్చుని మాట్లాడాడేమన్నా. మాట్లాడతాడు ఫోన్ దండ చేసినరా ఆయనకి. అరే అవునన్నా, అరే అవునన్నా, హైలైట్ ఇది. అరే వాడేవాడ్రా? వాడనా? వాడు చూస్తున్నాడు ఎక్కడనా? నీకేమన్నా? అరే హైలైట్ అన్నా, ఏమన్నా దిగిరా ఫోటో. అమ్మాయి వీడికి వస్తారా? అర్థం కాదు. కూర్చోడా బండి మీద కూర్చో. అరే ఏమిరా బాయ్, మీకే చెప్తున్నారా బాయ్, నాకు పిలిచి అక్కడ పోతాయేమరా మీరు? మీకేరా బాయ్, మీకే పిలుస్తున్నా. ఎందుకు మాట్లాడకొస్తున్నా బాయ్ నాతోని? ఏమిరా బాయ్ మీరు పిలిస్తే కూడా పడేకొస్తుంటేమిరా బాయ్? అరే ఏమైందిరా బాయ్, అట్లా ఎందుకు మాట్లాడకొస్తున్నా నాతోని? అరే ఏమదిరా బాయ్, అరే ఏమదిరా, ఎందుకు మాట్లాడకొస్తున్నావు? అరే నీకు చెప్తున్నా, ఎందుకు మాట్లాడకొస్తున్నావు? ఏమదిరా బాయ్ మాట్లాడకొస్తున్నావు? ఏమంది చెప్పురా బాయ్, చెప్పురా బాయ్. ఎందుకు మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా?
అబ్బో కమలాసన్ కూర్చుండ్రా భయ్. అరే చెప్పుండ్రా భయ్, ఏం చేసినా భయ్, నేను ఎందుకు మాట్లాడుకుంటున్నా మీరు? అన్నా ఇంట్లో వాటర్ అయిపోయినా అన్న. చెప్పుండ్రా భయ్, అట్లా ఎందుకు సతాయిస్తుండ్రా భయ్? అరే ఇది ఏం పంచాయతీ అన్న, నాకు అర్థం కాదు. నాకు కూడా అట్లా కాదన్న, ఫస్ట్ అయితే నువ్వు ఈడ అయ్యు. ఎవరంటే వాళ్ళు ముట్టుకుంటే ఎట్లుంటదన్నా నువ్వు? ఏమదిరా అట్లా చేస్తున్నావు బ్రో? ఎవరంటే వాళ్ళు ముట్టుకుంటే బాగుంటుందా? మీ ఇద్దరికి ఏమన్నా పట్టుకుంటా ఏమది అట్లా చేస్తున్నారు మీరు ఇద్దరు? గలీజ్ గలీజ్ ముట్టుకోవద్దన్నా, నాకు అట్లా నాకు గలీజ్ అనిపిస్తుంది. మాషలు చేస్తుంటాం రా భయ్. అరే ఏమైందిరా భయ్, మళ్ళా మీకు ఏమైంది చెప్పుండ్రా భయ్, ఎందుకు మాట్లాడుకొస్తున్నారు? ఏమైందిరా భయ్, ఎందుకు మాట్లాడుకొస్తున్నావు చెప్పురా భయ్. అరే చెప్పురా భయ్, ఎందుకు మాట్లాడకొస్తున్నావు? అరే చెప్పురా భయ్, నీకే చెప్తున్నారా? రే జక్రియా నీకే చెప్తున్నా, ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు రావాళ్ళు? ఎవరు? నాకు కూడా ఇంతకు ముందు ఎవరో ముట్టుకున్నారు అట్లా అనిపించింది, అందుకే కడుపున మళ్ళా నువ్వు అట్లా చెప్పేస్తున్నావు, ఏమైంది? అరే చెప్పురా భయ్, ఏమైంది? అరే అన్న, అరే ఎందుకు ఇది ఏందన్నా, నాకు ఇది ఏంది ఇబ్బంది, నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అవును చెప్పుండ్రా, ఎందుకు మాట్లాడకొస్తుండ్రా భయ్? చెప్పుండ్రా ఇద్దరు ఎందుకు మాట్లాడ చెప్పుండ్రా భయ్, ఏమన్నా ఒకటి చెప్పండి. అరే ఎందుకు మాట్లాడకొస్తురా భయ్ చెప్పు. నా ఉండరా నేను పోతా అక్కడ. హెల్ అరే ఇక్కడ దారా పొట్టోడా, ఇక్కడ ఏమైందిరా భయ్? దారా బంద్ చేయరా, బండి ఆన్ చేస్తున్నాడు రా, కాళ్ళు ఏంది పెద్ద. రాను చెప్పురా భయ్, ఎందుకు మాట్లాడకొస్తున్నావు? ఏమన్నావు? ఎందుకు మాట్లాడకొస్తున్నావు? ఎందుకు ఇచ్చినావు మళ్ళీ? ఫస్ట్ చెప్పది. అరే ఏమన్నావురా నువ్వు? అదే చెప్పిన చెప్పిన నువ్వు మాట్లాడకొస్తున్నావు అప్పటి నుంచి అని చెప్పిన. అందుకు అరే ఎట్లా మాటలు మాట్లాడుతున్నారు చూసినావా రా? ఎందుకు మాట్లాడకొస్తున్నావు అది చెప్పు ఫస్ట్ నాకు. అరే ఇగ్నోరింగ్ ప్రాంక్ చేస్తున్నాం రా హౌలాగా. అరే ఏమదిరా భయ్, నేను భయపడిపోయినా కదా అప్పటి నుంచి. ఏం మాటలు అన్నా అవి? ఏం మాట్లాడుతున్నారో మాటికి ముందు కెమెరా ఎడబెట్టినరా భయ్? ఆడ పొదాలలో ఉన్నది చూడు, చూసినా? అవును కనిపిస్తుంది కదా అక్కడ, కనిపిస్తున్నదా? అవును కనిపిస్తుంది రా భయ్. నువ్వు ఎక్కి చూడాలిరా, నీకు కనపడుతుందా అంత? అరే నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావురా? ఏమదిరా ఏం ప్రాంకులు రా మీ? జమీర్ గారు లేదు రాని వాళ్ళు చెప్తా, మీ ఇద్దరి చుక్కలు చూపిస్తా ఇంకా నెక్స్ట్ వీడియోలో. అట్లానా? అట్లానే అన్నా చూపిస్తావు కదా, చూపిస్తా. జమీర్ గారు లేడు, ఇద్దరు కలిసి చుక్కలు చూపిస్తారు ఇద్దరికి. అర్థమవుతుందా? అది కూడా చూసుకోండి అది కూడా. గాయస్ వీళ్ళు కూడా చూడాలి, మీరు కూడా చూడండి, వీళ్ళిద్దరికి ఎట్లా చుక్కలు చూపిస్తా చూడండి మీరు. గాయస్ ఇగో చుక్కలు ఎవరు చూపిస్తాడో తెలియదు, కానీ చూపిస్తాం. ఈ పొట్టోడు మాకు చూపిస్తాడా లేకపోతే మేము పొట్టోడికి చూపిస్తామా తెలియదు. కానీ ఇప్పుడు పట్టపగలైతే చుక్కలు చూసిండు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లలో చూడండి మీరు, ఈ పొట్టోడి మీద ఎట్లా ప్రాంకులు చేస్తాం, బాయిలో ఎత్తేస్తాం. గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోలు చూడండి. గాయస్ సబ్స్క్రైబ్ చేయకొచ్చారు మీరు, సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఒక మోటివేషన్ అవుతుంది కదా. మరిన్ని ప్రాంక్స్ కోసం కామెంట్ చేయండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పొట్టోని కొట్టాలి.